హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్. ఈ ఇయర్ సమ్మర్లో సరిగ్గా మూవీస్ ఏం రాలేదు. వచ్చినా కూడా అవి అంత హిట్ అవ్వలేకపోయాయి. మార్చ్లో వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ తర్వాత కొన్ని మూవీస్ వచ్చినా కూడా అవి పెద్దగా సత్తా చూపించలేకపోయాయి. హైదరాబాద్లో అయితే మూవీస్ లేక థియేటర్స్ క్లోజ్ చేసేశారు. ఏదైతేనేం జూన్ వచ్చేసింది. సమ్మర్ నెమ్మదిగా ముగుస్తోంది. జూన్ నుండి డిసెంబర్ వరకు నెలకొక బిగ్ స్టార్ మూవీ ఉంది. మళ్ళీ థియేటర్స్లో పండగ వాతావరణం కనిపించబోతుంది. ఈ పండగ ప్రభాస్తో మొదలు. జూన్లో కల్కి మూవీ. ఈ మూవీకి మాత్రం చాలా హైప్ ఉంది. ఎలాంటి రికార్డ్స్నైనా బ్రేక్ చేయగల సత్తా ఉన్న మూవీ. తన ఓన్ రికార్డ్స్నే కాదు, ఎంటైర్ ఇండస్ట్రీ రికార్డ్స్ని మడిచి అవతల వేసే రేంజ్ ఇంపాక్ట్ చూపబోతోంది. జూలైలో కమల్ హాసన్ ఇండియన్ 2. ఈ మూవీకి శంకర్ గారు డైరెక్టర్. ఇప్పటి వరకు వచ్చిన టీజర్ అండ్ సాంగ్స్ బాగున్నాయి. అండ్ ఈ మూవీ చాలా డిలేస్ అవుతూ వస్తోంది. సో శంకర్ గారి మూవీకి రావాల్సిన హైప్ అయితే ఇంకా లేదు బయట. మరి చూద్దాం మూవీ ఎలా ఉంటుందో. ఆగస్టులో అల్లు అర్జున్ పుష్ప. ఈసారి పుష్ప గడి జాతర మామూలుగా ఉండదు థియేటర్స్లో. ఇప్పటికీ రిలీజ్ చేసిన గ్లిమ్స్ అండ్ 2 సాంగ్స్ అయితే పిచ్చెక్కిస్తున్నాయి. అండ్ గంగమ్మ జాతర ఎపిసోడ్ మాత్రం మూవీ మొత్తానికి హైలైట్ అని చెప్తున్నారు. కంటెంట్ విషయంలో ఏ మాత్రం తగ్గట్లేదు సుకుమార్ గారు. ఖచ్చితంగా పుష్ప 1 కన్నా పుష్ప 2 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్ ఓజీ. పవన్ కళ్యాణ్ అప్కమింగ్ మూవీలో ఓజీ మూవీ మీద అందరికీ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే రీమిక్స్ చేసి విసుగెత్తిచ్చిన ఫ్యాన్స్ కి ఒక స్ట్రెయిట్ మూవీ వస్తోంది అన్న విషయం ఊరటం ఇస్తుంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు గ్యాంగ్స్టర్ గా కనబడబోతున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్ కానీ, హంగ్రీ చీతా గ్లిమ్స్ కానీ మెంటల్ మాస్ లా ఉన్నాయి. వింటేజ్ పీకే గారిని మళ్ళీ చూస్తామన్న రేంజ్ లో ఉన్నాయి. ఈ మూవీ అప్డేట్స్ ఇస్తూ డైరెక్టర్ సుజీత్ గారు చాలా విషయాలు చెప్పారు. అవన్నీ కలిపి ఒక వీడియో కూడా చేశాం. డిస్క్రిప్షన్ అండ్ ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. అక్టోబర్లో ఎన్టీఆర్ దేవరా. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్గా వస్తున్న దేవరా మూవీ హీరో అండ్ డైరెక్టర్కి చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. ఎందుకంటే కొరటాల శివ గారు ఆచార్య లాంటి పెద్ద డిజాస్టర్ తర్వాత తీస్తున్న మూవీ. మళ్ళీ ఈయన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిన టైం ఇది. అండ్ రాజమౌళి RRR తర్వాత వస్తున్న ఎన్టీఆర్ ఫిల్మ్. రాజమౌళి మూవీలో చేసిన హీరోకి తర్వాత చేసిన ఏ మూవీ అయినా ఫ్లాప్ అవ్వాల్సిందే. సో ఆ మైత్ని పోగొట్టాలి అంటే ఎన్టీఆర్కి ఈ మూవీ హిట్ అవ్వాలి. గ్లిమ్స్ అండ్ ఫియర్ సాంగ్లో అనిరుద్ కొట్టిన మ్యూజిక్ అండ్ బీజిఎం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉండబోతోంది. సో చూద్దాం ఈ మూవీ రిజల్ట్ ఏమవుతుందో. నవంబర్లో రామ్ చరణ్ గేమ్ చేంజర్. RRR తర్వాత రామ్ చరణ్కి అపాంతం క్రేజ్ పెరిగిపోయింది. గేమ్ చేంజర్ని శంకర్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. తమన్ భయ్య మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నాడు. అండ్ ఈ మూవీలో రిలీజ్ అయిన జరగంటి సాంగ్ ఎలా ఉంది అనేది పక్కన పెడితే శంకర్ గారి మూవీస్లో ఉండాల్సిన సాంగ్లా అయితే లేదు. సంథింగ్ డిఫరెంట్గా ఉంది. సరే, సాంగ్దే ఏముందిలే కానీ శంకర్ గారి మూవీస్ అంటే ఖచ్చితంగా మంచి కంటెంట్ అయితే ఉంటుంది. సో నేను దీనికోసం వెయిటింగ్. నా అంచన ప్రకారం ఈ మూవీ కంటెంట్ ఎంత బాగుంటే మూవీ అంత హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఈ మూవీ కోసం చాలా ప్రమోషన్స్ రిలీజ్ చేయాల్సి ఉంది. సాంగ్స్, టీజర్ అండ్ ట్రైలర్స్ కూడా రావాలి. అవన్నీ వస్తే కానీ ఈ మూవీ మీద ఒక ఒపీనియన్కి రాలేము. ఫైనల్గా డిసెంబర్లో హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఒక పీరియాడిక్ మూవీలో చేస్తున్నారు. ఈ మూవీ గ్లిప్స్ బాగుంది. క్రిష్ జగర్లమూడి డైరెక్ట్ చేస్తున్నారు. ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీని 2 పార్ట్స్గా తీస్తామని ప్రొడ్యూసర్ అన్నారు. ఈ మూవీ చాలా డేస్ నుండి షూటింగ్స్ చేస్తూనే ఉంది. మధ్యలో షూటింగ్ హోల్డ్లోకి వెళ్ళిపోయి ఒక టైంలో అయితే సెల్వ్ అయిపోయింది అన్న టాక్స్ కూడా వచ్చాయి. కానీ అవన్నీ అబద్ధమని మూవీ టీం రెస్పాండ్ అయ్యారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచారు కాబట్టి అటు ప్రజాసేవ చేసుకుంటూ ఇటు మూవీస్ని మేనేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటికే అయితే డిసెంబర్ అని అనౌన్స్ చేశారు కాబట్టి లిస్ట్లో యాడ్ చేశాం. కానీ కొంచెం అటు ఇటు కూడా అవ్వచ్చు. జూన్ నుండి డిసెంబర్ వరకు ఉన్న మన బిగ్ స్టార్ మూవీస్ లిస్ట్ అయితే ఇదే. మరి రిలీజ్ డేట్స్లో ఎలాంటి మార్పులు లేకపోతే మాత్రం ఫ్యాన్స్కి నెలకొకసారి పండగే. ప్రతిదీ పాన్ ఇండియన్ మూవీనే. మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కమెంట్స్లో చెప్పేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.